అందరికీ నమస్తే. వెల్కమ్ టు వేగం న్యూస్. ప్రస్తుతం మనము నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం కొయ్యూరవాని గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇనుపాముల రామారావు గారితో కొన్ని విషయాలు ముచ్చటిస్తున్నాం. ఇప్పుడు వారి గురించి వారి మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మాది కొయ్యూరంబాయి అండి. కొయ్యూరంబాయి గుర్రంపూడి మండలం కొయ్యూరంబాయి గ్రామ పంచాయతీ. మా గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంతో మాకు చేసింది. మాకు రోడ్డు తెచ్చింది, మా ఊళ్ళో అన్ని మిషన్ భగీరథ తెచ్చింది. ప్రతి ఒక్కటి టీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే మాకు మా ఊరు బాగుపడ్డది. ఇదివరకు గుంతల రోడ్డు అవన్నీ ఉండి సంక్షేమ పథకాలు, పింఛన్లు అన్నీ మాకు అనుకూలమైంది. ఒకప్పుడు పోతానికి కూడా యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో మా ఊళ్ళో బాధలు పడ్డారు. నోముల నర్సయ్య గారు రోడ్డు శాంక్షన్ చేసి రోడ్డు తెచ్చారు, బీటీ రోడ్లు తెచ్చారు. ఇంకా కాంగ్రెస్ మిషన్ భగీరథ ప్రతి ఇంటికి ఉంది, ప్రతి ఇంటికి అమలు చేసి అన్ని నల్లాలు పెట్టాము మేము కొయ్యూరం మీద. రామారావు గారు, మరి మీరు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారని చెప్పారు. మరి కేటీఆర్ గారు కూడా మీకు మరి చాలా దగ్గరని కూడా చెప్పడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో కూడా మీరు మీ యొక్క గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేశారని చెప్పడం జరిగింది. సరే, ఓకే అండి. మరి తర్వాత రేపు ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినట్లయితే మరి మీ గ్రామం నుంచి మీరు స్థానిక సంస్థల్లో సర్పంచ్గా పోటీ చేసేటువంటి అవకాశం ఏమైనా మీకు ఉద్దేశం ఉందా? ఉన్నదండి. ఇప్పుడైతే నన్ను ఉండమంటున్నారు, ఊరోళ్ళు కోరుకుంటున్నారు. ఓకే, ఆ ఛాన్స్ వస్తే నేను ఊళ్ళో పేద ప్రజలకు నేను ₹1 కూడా మా పార్టీ ప్రెసిడెంట్ ఎవరైనా నోముల భగత్ కానీ, కేటీఆర్ అన్న కానీ, హరీష్ అన్న కానీ ఎవరైనా ఏ ఫండ్ ఇచ్చినా నేను ప్రజలకు వాళ్ళకు చేయదలుచుకున్నా, మొత్తం ఊరిని బాగుపరచదలుచుకున్నా, ఏది వచ్చినా ఒక పని చేద్దామని అనుకుంటున్నా. ఆ ఛాన్స్ వస్తే మాత్రం నేను చేస్తానండి. చేసి ప్రజలకు మేలు చేసే ఇంకా ముందుకు ఇంకా కొన్ని పనులు అందరికీ ఏం లేవు, కొన్ని రేషన్ కార్డు లేవు, కొన్ని అవి లేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ పార్టీల వాళ్ళకే ఇచ్చుకుంటారు. చాలా మొత్తుకుంటున్నారు. ఇల్లు వచ్చినాయి కూడా క్యాన్సిల్ చేసిర్రు. లేని వాళ్ళని ఇస్తలేరు, ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. అలాంటి ఛాన్స్ వస్తే నేను మన టీఆర్ఎస్ పార్టీకి నేను 10 సంవత్సరాల నుంచి నేను అందులో పనిచేస్తున్నాను. ఎప్పుడు 24 గంటలు దాని కొరకు కృషి చేసి దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా చేయాలి, ఇంకా చేయాలని ముందుకు వెళ్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ అంటే నాకు అంతులేని ప్రేమ. దానిలో కొనసాగకుండా ప్రజలకు మేలు చేయాలని కోరుతున్నాను. మరి సరే, ఇంపాల రామారావు చెప్పినటువంటి వారు విషయం ఏంటంటే, మాకు ఎక్కడ నిధులు ఏదైతే వస్తాయో అవన్నీ కూడా నేను పేద ప్రజల కోసమే ఖర్చు పెడతాను. ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా మా యొక్క గ్రామం గురించి అభివృద్ధి చేయడానికి నేను ఎక్కువగా శాయశక్తుల కష్టపడతానని కూడా చెప్పడం జరుగుతుంది రామారావు గారు. మరి మీరు మీ గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తారు, ఓకే. మరి మీరు కాకుండా ఇంకా వేరే పార్టీ వాళ్ళు కూడా, ఇతరులు కూడా, స్వతంత్రులు కూడా పోటీ చేసే అవకాశం ఉన్నారు. పోటీ చేస్తా అనుకున్నారు. వాళ్ళకు నేను ఉంటా అంటే గుండెలు గూగుల్ వేస్తున్నాయి. ఓకే, నేను ఉండాలి. అందరూ ఊర్లు మాది 3 ఊర్ల గ్రామ పంచాయతీ, మీరే ఉండండి అంటే వాళ్ళు ఏమైతుందంటే వాళ్ళు కూడా పోటీ చేస్తారు. చేసినా మనకే ఎక్కువ అది ఉంది, ఓట్లు పడేది మనకే ఉంది. ప్రజల మద్దతు మీకే బాగా అనుకూలంగా ఉందని అంటారు. ఉన్నది చేయమని వాళ్ళే అడుగుతున్నారు, వాళ్ళే కోరుతున్నారు. దాని ఛాన్స్ వస్తే చేస్తాను. ఇంకా కూడా కొంతమంది మా దాంట్లో చేసేదానికి కూడా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళకైనా ఇస్తాను. నన్ను ఉండమంటే అది ఇస్తాను, నేనైనా ఉంటాను. సరే, మరి మీ గ్రామంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి మౌలిక వసతులు, సదుపాయాలు కొన్ని ఉన్నాయి, మరి ఇంకా ఏం లేవని అనుకుంటున్నారు? వాటి గురించి మీరు ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి. ఏమున్నా కొన్ని చిన్న అన్నీ మా టీఆర్ఎస్ పార్టీనే అన్నీ ప్రతి ఒక్కటైంది. అంతకుముందు అంధాకారం మా ఊరు. స్ట్రీట్ లైట్లు వచ్చాయి, లైట్లు తెచ్చాము. ఫ్లడ్ లైట్లు, అవి పెద్ద లైట్లు ఉంటాయి కదా, అవి హైమాస్ లైట్లు కూడా తెచ్చాము. 2 ఊళ్ళో మా ఊళ్ళో గ్రామ పంచాయతీలో 2 ఆరు కూడా వేసాము. ఇవన్నీ మేము మా కృషితో పెద్ద నాయకులు, మేము ఒక్కలమే కాదు, అందరూ నాయకులు, అందరం సభ్యులం, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులం కలిసి తెచ్చి వేసి చేసాము.
ఇప్పటి వరకు వాళ్ళు కూడా మేము తెచ్చిన సీసీ రోడ్లు మా కేసీఆర్ శాంక్షన్ చేస్తే వాళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళు వేసిరండి, ఓకే. మేము వేసినామని చెప్పుకున్నారు. సరే సార్, అది వేరే విషయం. అలా ఇంకా ఏం వచ్చినా మా పార్టీ నుంచి ఏది వచ్చినా కూడా మేము ప్రజలకు మేలు చేయదలుచుకున్నామండి. సరే రామారావు గారు, మొత్తానికైతే మీకు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం, మీకు సర్పంచ్గా మరి మీ అధిష్టానం కానీ మీ పార్టీ వాళ్ళు కానీ మీకు అవకాశం ఇచ్చినట్లయితే ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా మీ యొక్క గ్రామానికి విశేషమైనటువంటి కృషిని మీరైతే అందించి శాయశక్తుల గ్రామం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తానని మీరు అంటారు, అంతేనా సార్? ఏం రాని టీఆర్ఎస్ పార్టీ కొరకు నేను నా ప్రాణం ఉన్నంత వరకు ఓకే. నా పార్టీ కొరకు నేను అధికంగా కృషి చేసి నేను దాని కొరకు పాటుపడదలుచుకున్నానండి. నా ఊపిరి ఉన్నంత వరకు ఆ పార్టీలోనే ఉంటా. కేసీఆర్ అన్నతోటి, కేటీఆర్ అన్నతోటి, నోముల భగత్ అన్నతోటి, మా కుటుంబ సభ్యులతోటి అందరితోటి కలిసి ఉండి చేస్తానండి. నేను ఆ పార్టీ కొరకు గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా నేను ఆ పార్టీ కొరకు కృషి చేస్తున్నాను. అల్లనే ఉన్నాను, అల్లనే పనిచేస్తున్నాను. దాని కొరకు ఎంతో నేను కూడా కృషి చేసి జనానికి కూడా నా సొంతంగా కూడా కొంత హెల్ప్ చేశానండి. ఓకే రామారావు గారు, చివరిగా మరి మీరు సర్పంచ్గా పోటీ చేసినప్పుడు మరి ప్రజల మధ్యకి వెళ్ళి, సరే మీరు కొత్తగా ఇంకా ఉన్నటువంటి కొన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి, కొత్తగా 1-2 విషయాలు వారికి మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గ్రామంలో గ్రామంలో కొన్ని లేని వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి ఇల్లు రావాలి, రేషన్ కార్డులు లేవు, రేషన్ కార్డులతో బాధపడడం, వృద్ధాప్య పింఛన్లు ఉన్నాయి, అవి ఇవ్వాలి. ముసలి వాళ్ళకు పెన్షన్ పెంచి ఇస్తానడా రేవంత్ రెడ్డి, ఇస్తలేడు, వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, మాకు ఒకటి రోడ్డు ఉంది, మెయిన్ రోడ్డు శాంక్షన్ అయింది, వాళ్ళు ఇంకా చేస్తలేరు. ఆ రోడ్డు వెంకటాపురం కొయ్యూరం బయట వెంకటాపురం రోడ్డు ఉంది, అది శాంక్షన్ అయింది అంటారు, అయిందా కాలేదా దాన్ని సర్వే చేసిరు అంటారు. అది ఏమైందో ఏమో, అదొకటి ఉందండి పని, అది చేయాలి. అంగన్వాడీలు ఉన్నాయి కట్టేది, ఊళ్ళో ఆరోగ్యాలు ఒకటి కట్టాలండి. అవన్నీ ఇంకా చాలా ఉన్నాయి చేసే పనులు, అవన్నీ చేయాలి. అంగన్వాడీ భవనం లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నారు, అవి కూడా కట్టిస్తామని ఒకప్పుడు చెప్పాము. ఇంతలో మన పార్టీ పోయిందండి, వాళ్ళు వచ్చారు. వచ్చినాక ఒకవేళ మనం వస్తే అది కట్టించి ఉండాలని నేను చూస్తున్నానండి, చేస్తాను. ప్రజలకు మేలు చేయాలి అనేది నా కోరిక, వాళ్ళని ఆదుకోవాలి. ఏం తక్కువ చేసిండు మన కేసీఆర్, ఊళ్ళో కూడా అందరూ అంటున్నారు కేసీఆర్ చేసినట్టు ఎవరు చేయలేదు, మంచి చేశాడు అనేది ఉన్నదండి. అందరూ కోరుకుంటున్నారు, మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. ఓకే సార్ రామారావు గారు, థ్యాంక్ యూ.